యేసేపు ఊరికినే రాజు కాలేదు, ఊరికనే రాజ సింహాసనం రాలేదు, ఊరికనే రాజ వస్త్రం రాలేదు, ఊరికనే రాజ ఉంగరం రాలేదు, ఊరికనే రాజు గుర్రం రాలేదు, రాజు రథం రాలేదు. ఊరికనే ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో వెళ్తా ఉంటే ప్రజలందరూ సాష్టాంగపడి నమస్కరించాల. తనకు అప్పచెప్పిన పని విషయంలో నిబద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ను హెచ్చింపు స్థితిలో ఉంచాడు. నీకు అప్పచెప్పిన పని విషయంలో నీవు కూడా నమ్మకంగా యథార్థంగా ఉండు. యోసేపుకు ఏ రీతిగా రాజసింహాసనం ఇచ్చాడో, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్న దాని దగ్గర ఆయనతో పాటు ఆయన సింహాసనం ముందు కూర్చునడానికి నీకు కూడా ఆధిక్యత ఇస్తాడు. పరిశుద్ధ వస్త్రాలు, మహిమా వస్త్రాలు, తెల్లని వస్త్రాలు నీకు కూడా ధరించడానికి ఇష్టపడతాడు.